దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకొని మరొకసారి మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈ ఆదివారం దేవుడు మనకి ఇచ్చిన ఆరాధన క్రమం ప్రకారం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి ఆ యేసయ్య చదవబడినటువంటి లేఖన భాగంలో 119వ కీర్తనలో 169 వచనం నుంచి 176వ వచనం వరకు పరిశుద్ధుడా మేము చదువుకున్నాము తండ్రి. ఈ యొక్క ఆఖరి రాగంలోకి మేము వచ్చున్నాము తండ్రి. ఈ ఆఖరి రాగంలో తవ్వనే రాగంలో మేము నిన్ను కీర్తించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ ఉపదేశమును, నీ వాక్యమును మా జీవితంలో మేము ప్రతి విషయంలో లోబడి నీ దగ్గర నేను తిరిగి జవాబు పొందుకునేటట్లుగా మా జీవితాన్ని మార్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చేస్తున్నా. ఆదివారం దినముందు, ఆరాధన దినముందు ఇంతవరకు నిన్ను ఆరాధించి స్తుతించి కనపరిచాము తండ్రి. అయా నిన్ను మహిమపరిచాము తండ్రి. అవును తండ్రి, అల్పులము, దీనులమి, దరిద్రులము, ఎన్నికలేని వారిని ఇదిగో ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి మరి యొక్క ఆదివార దినములకి మమ్మల్ని ఆరాధన దినములకి నడిపించిన విధానం బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినమందు మనము ఒక అద్భుతమైనటువంటి రాగంతో ఆఖరి రాగంలోకి 119వ కీర్తన 22 రాగాలు ఉంటాయి. ఎన్ని రాగాలు? 22 రాగాలు. 22 రాగాలు ఉంటాయి. ఆ 22 రాగాలు అలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ఆఖరి రాగం ఇది 22వ రాగం. దీని అర్థం ఏంటంటే, దేవుని యొక్క రెండవ రాకడి గురించి, మనకు దేవుని యొక్క ఆజ్ఞల గురించి, దేవుని యొక్క సూచనల గురించి, కడవరి దిన సూచనల గురించి మనం తెలుసుకునేటప్పుడు బైబిల్ బాగా చదవాలి. దేవుని వాక్యాన్ని మనం బాగా ధ్యానించాలి. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటాయి. అవును కదా? చెప్పండి, చదివారా ప్రకటన గ్రంథం మీరు ఎప్పుడన్నా? 22 అధ్యాయాలు ఉంటాయి. అలాగే ఈ 119వ కీర్తన కూడా 22 అధ్యాయాలు ఉంటాయి. ఈ 119వ కీర్తన కూడా 22 రాగాలు ఉంటాయి. క్షమించండి, 22 రాగాలు. అక్కడ 22 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో. ఈ 119వ కీర్తనలో 22 రాగాలు. కాబట్టి ఈ రాగాలను మనం బాగా ధ్యానిస్తే దేవుడికి మనం సమీపంగా ఉంటాం. దేవునికి మనం ఆ యొక్క ఆరాధనకి యోగ్యమైనటువంటి హృదయాలుగా మన జీవితాలను మార్చుకునేదానికి శక్తిని, కృపను, దయను, ఆనందమును, ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరిగేటట్లుగా, దేవుడు జరిగించుకునేటట్లుగా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రూపులోకి మనల్ని మార్చుకునేదానికి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వాక్యాలు మనకి ఇచ్చాడు. ఎంతమందికి సంతోషంగా ఉంది ఈరోజు? కూర్చోవాలా? కూర్చో, చేతులు కట్టుకోండి, మాట్లాడకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మొదటి మనం వచనం చూస్తే 169వ వచనం, యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఈ 119వ కీర్తనలో మనం చదువుకున్నాం. రకరకాల రాగాలు భక్తుడు ఈ విధంగా మనకు తెలియపరిచాడు. కానీ ఈ ఆఖరి రాగంలో దేవుని యొక్క మాటలు, దేవునికి ఏ విధంగా మొరపెట్టాలో, ఏ విధంగా ఆయన సన్నిధికి వచ్చి మనము ఆయన మాట చొప్పున మనము వివేకము కలిగినటువంటి వారముగా మనం దేవుని దగ్గర కనబడాలో, ఇవన్నీ కూడా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. చాలామంది జీవితాల్లో దేవునికి మొరపెడతారు కానీ
ఆ మొర వారికి తిరిగి జవాబు రాదు, ఉత్తరం రాదు. కానీ నీవు నిజమైనటువంటి దేవుని మాట చొప్పున, దేవుని యొక్క బిడ్డగా ఆయన మాట చొప్పున చేసే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా నీకు దేవుడు మొర ఆలకిస్తాడు. దావీదు అంటాడు 102వ కీర్తనలో, నేను మొరలెట్టినాడు త్వరపడి నాకు ఉత్తరము ఇమ్ము ప్రభువా, దయచేయి ప్రభువా అన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవునికి ఇష్టమైన రీతిలో మనము ఎప్పుడైతే ప్రార్థన చేయడం, ఎలాగా ప్రార్థన చేయాలో నేర్చుకుంటామో, ఆ నేర్చుకునే విధానాన్ని బట్టి మనకు దేవుడు తిరిగి జవాబు దయచేస్తాడు. చాలామంది నిలబడి ప్రార్థన చేయాలా, కూర్చొని ప్రార్థన చేయాలా, మొక్కరించి ప్రార్థన చేయాలా, లేకపోతే చేతులెత్తి ప్రార్థన చేయాలా, సాష్టాంగాలు పడి ప్రార్థన చేయాలా, లేకపోతే కనిపెట్టి ప్రార్థన చేయాలా, విసుగగా ప్రార్థన చేయాలా, లేకపోతే కన్నీటి ప్రార్థన చేయాలా, ఉపవాస ప్రార్థన చేయాలా? బాగా ఆలోచించండి. ఎలాగైనా చేయి ప్రార్థన. దేవుని మాట చొప్పున మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. చూడండి, యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. అంటే నీ ప్రార్థనలో దేవుని మాట ఉండాలి, చిత్తం ఉండాలి. ఎవరి చిత్తం ఉండాలి? దేవుని చిత్తం ఉండాలి. కొంతమంది, ప్రభువా నాకు అప్పులు ఉన్నాయి, ఒక 2 లక్షలు అప్పు ఉన్నాయి, 3 లక్షలు అప్పు ఉంది, 10 లక్షలు అప్పు ఉంది, 1 కోటి రూపాయలు అప్పు ఉంది, నాకు ఇవి అప్పులు తీరేటకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. మంచిదే, కాదల్లా. దీంట్లో దేవుని చిత్తాన్ని నువ్వు వెతకాలి. దేవుని చిత్తం ఏంటంటే, మనం దేవుని కంటే ముందుగా ఆయనకి ప్రశ్న వేయకూడదు. ఆయన ఉద్దేశంలోకి మనం రావాల్సిందే, కానీ మన ఉద్దేశంలోకి ఆయన తీసుకొచ్చుకునే దానికి చాలా కష్టం. ఎందుకంటే దేవుడు మనకంటే మన గురించి ఎక్కువగా ఆలోచించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మన బిడ్డల గురించి మనకంటే ఎక్కువగా ఆలోచించే దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యం. మన జీవితం దేవుని చేతిలో మనము ప్రార్థన జీవితం ఎలాంటిదంటే ఒక ధూప వేదిక లాంటిది. ఒకడు ఆ రోజుల్లో ఒక ప్రవక్త కానీ, ఒక వ్యక్తి కానీ ప్రత్యక్ష గుడారం దగ్గరికి ప్రార్థనకి వెళ్తే, ఇతను కాదు ప్రార్థన చేయాల్సింది, యాజకుడు ప్రార్థన చేయాలి. ఇతను తీసుకొని వెళ్ళినటువంటి దహన బలి, లేక పాప పరిహారార్థ బలి, కృతజ్ఞత అర్పణల బలి, ఇంకా ఎన్ని బలులు ఉన్నాయో అన్ని తీసుకుని అక్కడికి వెళ్తే, అక్కడ ఈ వ్యక్తి ద్వారా, ఈ వ్యక్తికి కావలసినటువంటి ఆ సమాచారం ద్వారా, ఈ వ్యక్తికి కావలసినటువంటి ప్రార్థనకి జవాబు అక్కడ ఉన్నటువంటి ఆ యాజకుడు ప్రార్థన చేస్తాడు దేవుడికి, యెహోవా దేవునికి. అక్కడ పరిశుద్ధ ప్రాంగణం ఉంటుంది, అతి పరిశుద్ధ ప్రదేశం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, బలులు అర్పించే స్థలం ఉంటుంది. అయితే ఆ పరిశుద్ధ స్థలంలో ఒక దీపవృక్షం ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ దీపస్తంభము 7 దీపస్తంభములు, అక్కడ ఒక దీపవృక్షం ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క బిడ్డలుగా మనము ప్రార్థనలో నిత్యము దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. యాజకుడు కానీ, ఒక విశ్వాసి కానీ, ఒక పాస్టర్ కానీ, దానికి చిహ్నం అన్నమాట, అది గుర్తు. అది దాంట్లో మళ్ళా దంచినటువంటి, అచ్చము దంచినటువంటి ఒలీవ నూనె పోయాలి. ఒలీవ నూనె అంటే దేవుడు చాలా ముఖ్యముగా ప్రార్థనకు వాడే ఒలీవ నూనె. సమయంలో కూడా శిలోహ మందిరంలో కూడా ఆ విధంగా దేవుడు మాట్లాడే మనిషి ఎవరండి? దేవుడు మాట్లాడే మనిషి ఒక బాలుడు సమయంలో.
ఏలీతో దేవుడు మాట్లాడకుండా ఆగిపోయిన తర్వాత బాలుడికి సమూయేలుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే బాలుడికి సమూయేలు మనుషుల దయందును దేవుడి దయందును వర్ధిల్లుచుండెను. దాని నుంచి బెయేర్షెబా వరకు సమూయేలు ప్రార్థన వినబడుతుంది. దేవుడు ఆ బిడ్డకి జవాబిస్తున్నాడు. తన ఆత్మీయ తండ్రి అయినటువంటి తన బిడ్డల కొరకు దేవుడు చెప్తున్నాడు, వీరి బిడ్డలు నేను తీసివేయబోతున్నాను, ఇశ్రాయేలులో ఒక కార్యం చేయబోతున్నాను. అది అవునని కానీ కాదని కానీ ఎవరు చెప్పలేరు. అది భయంకరమైంది. సొంత దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి, ఇంతకాలం దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఏలీ కుమారుల్నే హతం చేస్తున్నాడు దేవుడు. ఆయన సింహాసనం నుంచి కింద పడి మెడ విరిగి చనిపోతాడండి. యుద్ధంలో తన బిడ్డలు చనిపోతారు. కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధానంలో మనం ఏ విధంగా దేవునికి మొరపెడితే ఏ విధంగా దేవుడు జవాబు దయచేస్తాడనేది ముందు నువ్వు తెలుసుకొని ఉండాలా దేవుని చిత్తాన్ని. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థన అనేది ఒక నిన్ను దేవుని దగ్గర ప్రత్యేకంగా నీవు ఒక ధూప వేదికగా, ఒక ఆల్టర్గా, నువ్వు పరలోకమునకు వెళ్ళే ధూప ఆర్తిగా, ఒక పొగగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే నిజమైనటువంటి దేవునికి ఆధ్యాత్మికమైనటువంటి కుమార్తెగాను కుమారుడిగాను నువ్వు ఉంటావు. ఇది చాలా కష్టం, కానీ దాన్ని నువ్వు ప్రయత్నించాలి. ఒక వ్యక్తి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళినా కానీ, ఒక బలిపీఠం కట్టినా కానీ, ఆ బలిపీఠం దగ్గర వారికి ఉన్నటువంటి అన్నింటినీ కూడా కాల్చబడినట్లుగా మాట్లాడాలి. అంటే కట్లు ఏ విధంగా కాల్చబడతాయో, రాళ్ళు ఏ విధంగా బాగా ఒక ప్రశస్తమైన రాళ్ళుగా ఉన్నటువంటి రాళ్ళు కాల్చి నల్లగా మార్చబడతాయో, దాని మీద ఉన్నటువంటి పశువు, బలి పశువు ఏ విధంగా బూడిదై గొగ్గైపోతుందో, అలాగే మన ఆలోచనలు, మన చిత్తము, మన ఉద్దేశాలన్నీ కూడా కాల్చబడినట్లుగా, అది కాల్చబడి హోమముగా ఆకాశములోకి ఒక దుమ్ముగాను ధూళిగాను, అలాగే అక్కడ పొగగాను దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే ఆ కార్యము దేవుని దగ్గరికి వెళ్ళి తిరిగి జవాబు దేవుడు ఇస్తాడు. హేబెలు కయీను, మీకు వారిద్దరు బలి తెలుసు. ఒకరి బలి అర్పించినప్పుడు హేబెలు పొగ ఎలాగెళ్తుంది, బలి పొగ ఎలాగెళ్తుంది? ఆకాశమును ఆండుచుంది, అవునా? కయీను పొగ గాలిలో కలిసిపోతుంది. నీ ప్రార్థనకు అదే యథార్థత. ఎందుకు కయీను హేబెలు కొట్టాడంటే, ఆయన బలి అర్పించినటువంటి ఆ బలి పొగ ఎలాగుంది? ఆవం అంటుతుందంటే ఆకాశమును అంటిపోతుంది. ఆకాశం ముందున్న దేవుడు ఆ పొగను లేక ఆ బలి అర్పణను దేవుడు అంగీకరించాడు. అది కయీనుకి అర్థమైపోయింది. దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడు ఎక్కడంటే, వానికి ఏమన్నా నేను కావలి వాడినా ఏమో నాకు తెలియదు అంటున్నాడు. చంపివేసి దేవుడు అంటున్నాడు, నీ తమ్ముని రక్తము నాకు మొరపెట్టుచున్నది. ఈరోజు నీ జీవితంలో నువ్వు చనిపోయినా దేవునికి ఇంపైన శ్వాసనగా ఆ మొర ఆలకించే దేవుడు, ఆ మొరను వినే దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ సంఘాన్ని ఆశీర్వదించేదానికి ఆయన నీ మొర ఆలకించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. జవాబిచ్చే దేవుడు అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది జీవితంలో పైపైనే నులివెచ్చల జీవితం. పొద్దునున్నట్టు సాయంకాలం ఉన్నాం, సాయంకాలం ఉన్నప్పుడు పొద్దునున్నాం. మన ఆలోచన విధానం మారిపోతుంది. కానీ ఈరోజు ఈ 22వ తవ్వు అనే మాటకి మనం కడమర దినాల్లో ఉన్నాం. ఈ యొక్క ఆఖరి ఈ యొక్క రాగము కడమర దినాలను సూచిస్తుంది.
తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాదు, జ్ఞాపకం చేస్తుంది. అందుకని వాక్యానుసారంగా నువ్వు ఎక్కువగా దేవునికి మొరపెట్టే వ్యక్తిగా నువ్వు కనబడాలి దేవునికి. అప్పుడే దేవుడు నీకు సహాయం తిరిగి దేవుడు చేస్తాడని నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. నిర్గమకాండము 3:7 కూడా ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని బిడ్డలు అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము చూడగలం. వారు పెట్టిన మొర దేవునికి వినబడింది. 3:7 చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం! దేవుడు ఒక వ్యక్తి చాకరీ చేస్తున్నటువంటి ఐగుప్తు దేశంలో వ్యక్తి పనులు చేస్తున్నారు. 400 సంవత్సరాల కంటే ఎక్కువగా వారు కష్టపెట్టి వారిని హింసబెట్టి 3 తరాలు అక్కడ బానిస బ్రతుకులో ఉన్నటువంటి వారి మొర దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి ఏం చేశాడు? వారిని విడిచిపెట్టే అలాగే వదిలిపెట్టేశాడా? విన్నాడు. తనకు నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపస్తుడు. ఆయన ఎవరండి? ఆయన సమీపస్తుడు. నియర్నెస్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. నియర్నెస్ టు లార్డ్. ఆయన దేవునికి దేవుడు మనకు సమీపస్తుడైన. మనం అందుకే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవా, నువ్వు సమీపస్తుడు అని నీకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించాలని చెప్తున్నాను. ఈరోజు నీ జీవితంలో దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు సమీపముగా ఉండి నీకు మొర ఆలకించే దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా వారు పడుతున్నటువంటి కష్టం, వారిని పెడుతున్నటువంటి వారికి బాధలన్నీ కూడా నిశ్చయముగా దేవుడు చూశాడంట. ఈరోజు నువ్వేం బాధలు పడుతున్నావు? ఇంట్లో ఏసీ ఏమ్మా ఇంట్లో ఏసీ, స్టవ్ వెలిగించేదానికి గ్యాస్, అవునా? ఎక్కడికైనా పోయేదానికి కార్, బైక్, అవునా కదా? ఐగుప్తులు అలా కాదు. వారికి కారు లేదు, బస్సు లేదు, ఏమండి ఏసీ లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఇంకా ఏమి లేదు, ట్రైన్ లేదు, ఏమి లేదు. ఈరోజు మనం ఏదో తెగ బాధపడిపోతుంటాం. లవంగాల పొడవు మునిగిపోతుంటుంది, కన్నీళ్ళు కారిపోతుంటాయి. టకార తినేసి బాగా నిద్రపోయి అప్పుడే లేచి ఏముందిలేమ్మా మా కష్టాలు చెప్పలే, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు. పొద్దున ఒక టకార, మధ్యాహ్నం ఒక టకార, రాత్రి ఒక టకార, మధ్యలో స్నాక్స్ 3 టకారాలు మధ్యలో. ఎన్ని తింటావు నువ్వు? ఈ రోజుల్లో ఉండే మనుషులకి పొట్ట ఎలా ఉంటుంది? ఇంత ఎత్తున ఉంటుంది. ఈడ గీరుతుంటారు ఒక్కొక్కరు. ఆ రోజుల్లో పొట్టలు ఉండవు. వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక మసాలా బండ ఉంటుంది ఇంటి ముందు. ఆ మసాలా బండ మీద కొబ్బరి నూరాలన్నా, మిరపకాయ నూరాలన్నా, ఆవాల నూరాలన్నా, జీలకర్ర నూరాలన్నా, ఇంకా మెంతులు ఏమి నూరాలన్నా ఎక్కడికి వస్తారు? మసాలా బండ రాయి దగ్గరికి. అసలు ఇప్పుడు ఏముంది? ఇంట్లో మిక్సీ, దాంట్లో అటు పోయడం, పుర్రు అని తిప్పడం, అంతే. ఏముంది? మిక్సీ, గ్రైండర్. ఉదయం లేస్తే ఆ రోజుల్లో పనే మంట చాకరీ, స్త్రీలకు కానీ పురుషులకు కానీ. మన అవ్వ తాతలకి వారు ఇట్లా తిప్పి 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 చేతులన్నీ అరిగిపోయింటారు అనుకుంటారా? కండలు తిరిగిపోయింటే వాళ్ళకి, ముసలి కూడా. మా అవ్వ కాకుండేది కైలాస మరియమ్మ పేరు. ఆమె కుండ ఒకటి భుజం మీద పెట్టుకుంటుంది, ఒకటేమో సక్కలో పెట్టుకుంటుంది, ఒకటేమో ఈ చేతిలో పట్టుకుంటుంది. 3-4 కుండలు ఒకేసారి ఎత్తుకెళ్ళిపోద్ది. నేను చూసి అవ్వ ఇన్ని కుండలు ఎలాగ ఎత్తుకెళ్తున్నాను అంటే, ఉండరు నాయన అంటుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, అంత కష్టపడి పనిచేసే వారికి ఆ రోజుల్లో సుఖ
ఏంటంటే దేవుడు సుఖ నిద్ర ఇస్తున్నాడు. ఈరోజు నీ ఇష్ట ప్రకారం తినేసి ఇష్ట ప్రకారంగా నీ జీవితం మళ్ళా దానికి తగ్గ టీవీ, చిన్న టీవీ పనికిరాదు, ఇంత పెద్ద టీవీ కావాలి మనకు. ఆలోచించండి. ఇంట్లో ఏసీ లేకపోతే చాలా కష్టపడిపోతాం. చెమట వస్తే చాలు మనకు విసుగు అంటాం అనమాట. చాలండి క్షణండి. ఆ రోజుల్లో ఎన్ని ఇష్యులన్నా కానీ ఎవరు పట్టించుకునే నాదులు మనకు లేరు. అవ్వ తాతల ముసలికి తాటే గుర్తు వచ్చేసి మిషన్ గారు చూసారా? ఎప్పుడన్నా మిషన్ గారు చూసారా? తాటే గుర్తు వచ్చేసి మిషన్ గారు దాన్ని తీసుకొని ఇటు అనుకుంటా నిద్రపోయిన రోజులు కూడా. నేను నెల్లూరు నుంచి ముత్తుకూరికి మా ఊరికి వెళ్తే అక్కడ కరెంట్ ఉండేది లేదు. కరెంట్ లేకపోయినా నిద్ర వస్తుంది. తాటేకిలు చూస్తుంది, అసలు ఆశ్చర్యం వస్తుంది. ఈరోజు మనకు కరెంట్ ఉంది, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, ఫోన్లు. ఇప్పుడు మన ఫోన్లు ఏం రకరకాలు ఉన్నాయి. కానీ దేవుడితో మాత్రం కనెక్షను లేదు. ఆయనకి మొరపెట్టే గుణం మనకు లేదు. ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించే జీవితం మనకు లేదు. మన ప్రియుడికో ఫోన్ చేస్తుంటాం కొన్నిసార్లు. మనం బాధ వచ్చినప్పుడు ఏమని, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, నన్ను ఆదుకునేవాళ్ళు ఎవరు లేరు. బాగా ఆలోచించండి. ఎంత కఠినమైన రోజుల్లో మనం ఉన్నామంటే, దేవునికి అవిధేయత కలిగినటువంటి వారమైనటువంటి రోజుల్లో ఉన్నాం. ఈ మొర ఆలకించే దానికి దేవుడు ఇష్టపడ్డాడు. కొంతమంది మొర దేవుడు ఆలకిస్తాడు, కొంతమంది మొర ఆలకించుడు. కారణం ఏంటంటే మన అవిధేయత, అజ్ఞానము, దేవునికి ఇష్టమైనటువంటి మాటలు. హృదయంలో ఒక మాట, బయటకు ఒక మాట. ఎంత ఘోరమైనటువంటి ఈరోజు పాస్టర్లు కూడా చాలా మంది వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి చాలా మాటలు మాట్లాడుకుంటారు. అవన్నీ వ్యర్థమైన మాటలు. అదే ఒకరించి ప్రార్థన చేస్తే అది బాగుంటుంది. ఏమంటారమ్మా? అవునా కదా? మోకరించి ఒక పాస్టర్ ఒక ఊరి కోసం ప్రార్థన చేయి, ఒక పట్టణం కోసం ప్రార్థన చేయి. టీవీ ముందు కూర్చొని నోరు ఉందని చెప్పి ఇష్ట ప్రకారం మాట్లాడితే కుదరదు. దేవునికి ఇష్టం లేదు. నువ్వు వాళ్ళ పక్షాన పోరాడినా, వీళ్ళ పక్షాన పోరాడినా అది కాని పని. ఐగుప్తులో మోషే ఒక ఇబ్రీని కొడుతూ ఉంటే ఐగుప్తుడు ఆ ఐగుప్తుని ఏం చేశాడు? మోషే చంపేశాడు. ఫరోకు తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఐగుప్తులో ఆ మోషే అక్కడి నుంచి మిద్యానికి అరణ్యంలోకి జత్తుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అవునా కదా? అయితే నేనేమంటున్నానంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు కూడా ఒక అరణ్యమైనటువంటి ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఏకాంతమైనటువంటి కొండల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నెమ్మది, ఆ ఒక ఏకాంతము నీకు కావాలి. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు ఆ మిద్యాన అరణ్యంలో గొర్రెలు మేపాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ధనము, ఆస్తి, అంతస్తులన్నీ విడిచిపెట్టాడు. మరలా దేవుడు మాట్లాడిన తర్వాత పొద మండుచుంది, కాలిపోలేదు. ఆ పొదలో నుంచి చెప్పులు విప్పమని చెప్పిన స్వరం, ఆ మాటలు విని దేవుడి యొక్క మాటకి లోబడి ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళాడో అక్కడ దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి బానిసలైనటువంటి దేవుని బిడ్డలను మన ఆలకించాడు. మోషేకి చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది. ఇవన్నీ కూడా దేవుడు ప్రణాళిక అని చెప్పి మోషేకి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. అలాంటి ఆలోచనతో నీ జీవితం ముందుకు సాగాలి. ఈరోజు ఒక ఇద్దరు కలిస్తే దేవుని మాటలు మాట్లాడుకునేది చాలా తక్కువ. ఏమండి? అవునా కదా? ఇద్దరు కలిస్తే వింటారా? బెనర్జీ వింటారా? ఇద్దరు కలుసుకున్నప్పుడు బైబిల్ ఏం చెప్తే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నాపేట కూడుకు రాచు నేను ఉంటానని చెప్పినటువంటి ఆ దేవుని యొక్క మాటలు మనము ఎక్కడ మాట్లాడాలి?
కలుసుకున్నప్పుడు మనము దేవునికి ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడాలి. అప్పుడే మన మధ్యలోకి దేవుడు వస్తాడు. అలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో కానీ, కుటుంబంలో కానీ, ఇరుగు పొరుగు వారి జీవితంలో కానీ, ఎలాగ నేను సంపాదించాలి, ఎలాగ నేను బ్రతకాలి, ఎలాగ డబ్బు సంపాదించాలి, ఎలాగ నేను బంగారం సంపాదించాలి, ఎలాగ నేను ఈ లోకములు ఇల్లు వాటిని సంపాదించాలి, ఇదే మాటలు కానీ, ఎక్కడ నా డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే అది ఎక్కువ అవుతుంది అనే మాటలే కానీ, నా ఆధ్యాత్మికమైన జీవితం, ప్రార్థన జీవితం, దేవుడు నాకు మొర ఆలకిస్తాడు. దేవుడు వారి మొర ఆలకించినప్పుడు ఇశ్రాయేలీయులకి బంగారు దేవుడు ఇవ్వలేదా? చెప్పండి. వారికి ఆలోచన ఎప్పుడైనా ఉందా? అసలు అంత బంగారు దేవుడు వారికి ఇస్తాడని నమ్ముతారా? నమ్మలేనటువంటి నిజాలు దేవుడు చేయగలడు నీ పట్ల. దేనికి అంటే నువ్వు ఆయనకి మొరపెట్టే విధానంలో ఉంది, ఆయనకి లోబడే విధానంలో ఉంది. నీకు ఆధ్యాత్మికమైన సహవాసం కలిగినటువంటి స్నేహితులు ఎవరు ఉన్నారా? నీ జీవితంలో నీకు ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థనా పరులు ఎవరైనా దగ్గరగా నీతో ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ గైడెన్స్, ఆత్మీయమైనటువంటి సలహాలు ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? లేరు. చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, చెడు కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? నీ ఆధ్యాత్మికమైన జీవితము చాలా లోగా ఉంది. దాన్ని నువ్వు ఏం చేయాలంటే అన్ని కనెక్షన్లు తెంచుకొని యేసు ప్రభువుల వారితో ప్రార్థనా జీవితము, సహవాసం కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి సహవాసం కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను నీవు ముందుకు నడిపించుకోవాలి. తగిన టైంలో దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వడా? చెప్పండి, ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? చాలా మంది గమనుంటారా? ఇస్తాడా? ఇవ్వడా? పెద్ద చెప్పాలా? ఏమి ఇస్తాడు? అన్నీ ఇస్తాడు. ఆయనకి సమస్తం, ఆయనకున్నవన్నీ కూడా నీకు ఇస్తాడు. ఐశ్వర్యం ఘనతలు కూడా ఇస్తాడు. అది ఆచరణ. ఐశ్వర్యం ఘనతలు నీకు దీర్ఘాయుష్ని ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు. ఇవన్నీ కూడా దేవుని దగ్గర నువ్వు సంపాదించుకోవచ్చు. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హివ్వీయులకు, యోబసీయులకు నివాసాలమైన పాలుతేనె ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చిన చప్పట్ల కొట్టి వారికి ఇచ్చినటువంటి పాలుతేనె ప్రవహించు దేశం హివ్వీయులు, అలాగే యోబసీయులు, అలాగే పెర్జీయులు, అమోరీయులు, హిత్తీయులు, కానానీయులు, వారందరికీ కలిగినటువంటి ఆ పాలుతేనె ప్రవహించే దేశం, కానాను దేశం నేను వీళ్ళకి ఇస్తా. ఏమ్మా, బాగుగా కట్టబడిన ఇల్లు నీకు కావాలా? ఒక స్థలం కొనుక్కొని నువ్వే కట్టుకొని నువ్వే దొరుకుకొని నువ్వే మోసుకొని ఇబ్బందులు పడేది కావాలా? చెప్పండి. కట్టబడిన పునాదులు వారికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మొరపెట్టాలి. ఐగుప్తులో వారు మొరపెట్టినట్టు నువ్వు కూడా మొరపెట్టాలి. తర్వాత చూడండి 10వ వచనం చూడండి, 9వ వచనం. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయుల ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవుడితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు దేవుడు తోడుగా ఉంటే ఫరో ఏం చేస్తాడు, ఇంకొకటి ఏం చేస్తాడు, నీ మొర దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను విడిపించేదానికి దేవుడు దిగి వస్తున్నాడు. ఎంతమంది నమ్ముతారు? ఈరోజు నిన్ను విడిపించేదానికి దేవుడు దిగి వస్తున్నాడు. మాట గుర్తుపెట్టుకోండి. నిన్ను విడిపించుటకు, బంధకంలో నుంచి విడిపించుటకు, కష్టంలో నుంచి నిన్ను విడిపించుటకు, వ్యాధిలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేదానికి, స్వస్థపరచుటకు,
భయంకరమైన అప్పుల్లో నుంచి నేను విడిపించేదానికి, శ్రమలలో నుంచి నేను విడిపించేదానికి, విడిపించుటకు, భయంకరమైనటువంటి పేదరికంలో నుంచి నేను విడిపించేదానికి, కష్టములతో దిక్కు తోచక ఏమి చేయాలో తలపట్టుకొని కూర్చునేటువంటి డిప్రెషన్లో ఉన్నవాడిని విడిపించి ఒక ఆధ్యాత్మికమైన గురువుగా చేసేదానికి, దేవుడు ప్రేమించేదానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్ముతావా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? అందుకే ఈ ఆఖరి ఈ 22వ రాగంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రెండవ మాట చూడండి, 170 వచనం, 119వ కీర్తన 170 వచనం. నా విన్నపము నీ సన్నిధి చేరనిము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. దేవుని దగ్గరికి నువ్వు అడగాల్సింది, ప్రభువా నా విన్నపం నీ దగ్గరికి చేరని ప్రభువా, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించు ప్రభువా. మళ్ళా దేవుడిచ్చే మాట ఏంటి? ఆ మాట, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుడు చెప్పిన మాట అది, మొరపెట్టే విధానం. 117వ వచనం చూడండి. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును. హల్లెలూయా. కాబట్టి దేవుడు బోధించిన కట్టడాలు నువ్వు ఆ పెదవులతో దేవుని స్తుతించి వాటిని గుర్తు చేసుకొని మాట్లాడాలి. 172వ వచనం. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గురించి నా నాలుక పాడును. దేవునికి స్తోత్రం. ఏం పాటలు పాడుతున్నాము? దేవుని పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. కనీసం పునరాగాలన్నా నీకు రాగం రాకపోతే ఇంట్లోనే నువ్వు పాడాలి. దేవా నీకు స్తోత్రం, దేవా నిన్ను స్తుతిస్తున్నా, దేవుని నిన్ను మహిమపరుస్తున్నా, గణపరుస్తున్నా. ఎందుకంటే ఆయన నీ మొర ఆలకించి నీకు జవాబు దయచేస్తున్నాడు. నీకు ఇరుకులో విశాలత కలిగించినాడు. ఆత్మీయమైన సత్యాలు నీకు బోధపరిచి నీ నోటి ద్వారా ఒక కొత్త కీర్తన నిన్ను రప్పించేటట్లుగా, నీ నోటి ద్వారా ఆయన పాడేటట్లుగా, ఆయన నీకు గుర్తు చేసేటట్లుగా, నీకు సహాయం చేయనట్లుగా, నీ పాటకి అర్థం ఉండేటట్లుగా ఆయన అనేక విషయాలు దేవుడు మనకు బోధపరుస్తాడు. 173 వచనం. నేను నీ ఉపదేశమును కోరుకుని విన్నాను, నీ చేయి నాకు సహాయం కాక. కాబట్టి ఈరోజు నీతి అని దక్షిణ హస్తం, కరుణా హస్తం, చాచిన చేతులు, చాచిన కరములు, గాయపడిన హస్తాలు తోమకి ఇచ్చినట్లుగా ఈరోజు నీకు కూడా ఇస్తాడు, సహాయం చేస్తాడు ఆయన. ఇదిగో నీతి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. నెహెమ్యా జీవితంలో ఆయన రాజుకి గిన్నెందించేవాడు. యెరూషలేము కోట గోడలు పితరుల సమాధులని కాల్చబడితే వాటన్నిటిని కట్టుటకు దేవుని కుడి హస్తము, కరుణా హస్తము నాకు తోడుగా ఉందని నెహెమ్యా చెప్పుకుంటున్నాడు 2వ అధ్యాయంలో. ఈరోజు దేవుని బిడ్డరా, ఈరోజు నీ యొక్క ఆశీర్వాదములు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకో. 174వ వచనం. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడి ఉన్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. దేవుడు రక్షించే దేవుడు అంటున్నాడు. ఆయన పేరే రక్షకుడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రీస్తు ఇప్పుడు మనం 2024వ సంవత్సరంలో ఉన్నాం. నీకు ఈరోజు కూడా రక్షకుడు నీకు కనబడకపోతే దేవుని వాక్యములో ఉన్న, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని తెలుసుకొని రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనకి ఇదే మీకు ఆనవాలు అని మనకు ఏ విధంగా దావీదు పట్టణం ఉంది నేడు మీ కొరకు, ఆ మాటలను గుర్తు చేసుకోండి, మీకు బాగా తెలుసు. కాబట్టి 174వ వచనంలో 75వ వచనం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయమును కాక. హల్లెలూయా. అంటే నీవు నన్ను బ్రతికింపుము అంటే దేవుడు బ్రతికిస్తున్నాడు. నువ్వు స్తుతించాలి దేవుడిని, దేవుని న్యాయ విధులను నువ్వు చేయాలి. ఆ న్యాయ విధులు నీకు సహాయం చేస్తాయి. ఆయన అనుసరించి ఏదైతే చెప్తాడో ఇది న్యాయము, ఇది నువ్వు చెయ్యి, ఇది చేయొద్దు అని నీకు చెప్తాడో దేవుడు, అవన్నీ చేస్తే ఖచ్చితంగా దేవుని మాట జవదాటకుండా ఈ నా మాట విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టబడిన ఇల్లు వంటి వాడు అని చెప్తున్నాడు దేవుడు. వాన కురుస్తున్న, వరద వచ్చును, వాటి మీద కొట్టిన కానీ ఆ ఇల్లు కూలిపోలేదు. నువ్వు ఆ మాట ప్రకారం జీవించాలి. అప్పుడే దేవుడు నీకు న్యాయ విధులను సహాయం అనుగ్రహిస్తాడు. 176వ వచనం. తప్పుపోయిన గొర్రెల వలె
గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొను. ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మరచువాడను కాను. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు చేసి తప్పిపోయినావేమో, ఒకనికి 100 గొర్రెలు ఉండగా వాటిని విడిచిపెట్టి అడవిలో విడిచిపెట్టి, ఎక్కడ విడిచిపెట్టి? అడవిలో విడిచిపెట్టి 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కొరకు వెతక వెళ్ళడా? అది దొరికిన సంతోషంతో భుజముల మీద దాన్ని వేసుకుని, నా గొర్రె నాకు దొరికింది, తప్పిపోయిన గొర్రె దొరికింది, మీరు సంతోషించి ఆనందించండి అని అందరితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయం కలిగి సంతోషము కంటే ఒక పాపి విషయమే పరలోకమందు సంతోషము కలిగిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శాస్త్రంతో పరిశీలనతో ఈ మాటలు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు తప్పిపోయిన గొర్రెగా ఉన్నావా? కుంటి గొర్రెగా ఉన్నావా? నీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుందా? గుడి గొర్రెగా ఉన్నావా? కళ్ళు కనబడట్లేదా? నీకు ఆహారం తినలేక మూతికి పుండుందా? ఆహారం తినలేక మూతికి పుండుండి నువ్వు గడ్డి దగ్గరికి వెళ్తే, మేత దగ్గరికి వెళ్తే ఆ గడ్డి నీ మూతికి గుచ్చుకున్నప్పుడు అలాగే గొర్రెలన్నీ మేస్తూ ఉంటే ఎలాగో చూస్తున్నావు, అలాగున్నావా? లేకపోతే నువ్వు దేవుని దృష్టిలో పొడిచే గొర్రెగా, అనేక గొర్రెలు పొడుస్తూ తగులు పెట్టుకునే గొర్రెగా ఉన్నావా? ఇక్కడ మాత్రం అక్కడ చెప్పే గొర్రెలుగా ఉన్నావా? కడుపు నొప్పి గొర్రెగా ఉన్నావా? ఏం తిన్నా నీకు అరగకుండా అంటుంటారు కొంతమంది గొర్రెలు. ఏదయ్యి అరగదన్నమాట. పొట్ట మీద చేయి పెట్టుకొని ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. నూనెతో నా తల అంచున్నావు, నా గిన్నె నిండి దేవుడు నిన్ను మేపే గొర్రెగా పచ్చిక గల చోట్ల నిన్ను ఆయన వరుణి చేసి శాంతికరమైన జలం వద్ద నిన్ను నడిపించి దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప విషయం ధ్యానం పెట్టారా? కొన్ని గొర్రెలు మూర్ఖం గొర్రెలు ఉంటాయి. కాపరి ముందుకు నెడతలే కానీ చెమటనమాట బాబోయ్ నేను రాను, వాళ్ళు వస్తే నేను రాను. మూర్ఖం గొర్రెలు. అయినా ప్రేమ, దేవుని ప్రేమ మర్చిపోడు ఆయన. కొన్ని మోగొర్రెలు ఉంటాయి, మాట్లాడేవి అలాగే చూస్తుంది. ఎలాగంటే మోగ గొర్రెలు. కొన్ని చెవిటి గొర్రెలు ఉంటాయి, స్పీకర్ అవుట్, ఒక స్పీకర్ అవుట్. నువ్వేం మాట్లాడినా ఏమక్క బాగున్నావు అంట. ఎట్ట ఏం గొర్రెలు? చెవిటి గొర్రెలు. ఎవరి దగ్గరికి రావాలి? కాపరి దగ్గరికి రావాలి. ఆయన కాపరి, పరమ కాపరి. అయినా నేను నన్ను సృజించినటువంటి కాపరి. అందుకే ఏమంటాడంటే, ఈ ఆఖరి వచ్చి తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. తిరుగుబోతు గొర్రెలు ఉంటాయి కొన్ని. ఏం గొర్రెలు? అక్కడక్కడ ఆడంటే ఆడి తిరుగుతాయి. కొన్ని ఆత్మీయ గొర్రెలు ఆత్మీయ గొర్రెల్లో తిరిగిపోతు గొర్రెలు. బైబిల్ చేతిలో ఉంటుంది ఆ గొర్రెకి. ఉదయం ఒక చర్చికి వెళ్తాయి, మధ్యాహ్నం ఒక చర్చికి వెళ్తాయి, సాయంకాలం ఒక చర్చికి వెళ్తాయి. మళ్ళీ మధ్యలో టీవీ పెట్టుకొని ఎన్ని పాస్టర్లు వస్తే అన్ని పాస్టర్లు వాక్యాలు వింటారు. కానీ మాన మనసు మాత్రం ఆ గొర్రెకి ఉండదు. ఏ గొర్రెలు? తిరుగుబోతు గొర్రెలు, పిచ్చి గొర్రెలు. ఏ గొర్రెలు? పిచ్చి గొర్రెలు, పిచ్చి తిరుగుబోతు గొర్రెలు. కాబట్టి ఇలాంటి గొర్రెలు ఉన్నావా? అయినా పర్వాలేదు. దేవుడు ఈరోజు నువ్వు నిజంగా మొరపెడితే దేవుడు నిన్ను బాగు చేసి మంచి గొర్రెగా, నిన్ను పాలించే గొర్రెగా, దేవునికి ఇష్టమైన గొర్రెగా, ఆయన భుజబల మీద నిన్ను ఎంచుకునే గొర్రెగా, ఆయన నడిపించే గొర్రెగా నిన్ను దేవుడు వాడుకుంటాడు. అందరూ లేచిన పడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక. స్తోత్రం చేద్దాం. అందరూ స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.